ఈ నేటి కాలంలో చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్, సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఆర్ రాంగ్లీ ఇన్ఫ్లుయెన్సింగ్ అదర్ విమెన్. మరి ముఖ్యంగా స్త్రీలు వినండి, చాలా మంది చెప్పేది ఏంటంటే పిల్లలు భారము, పిల్లలు మీకు కష్టము, పిల్లలు మిమ్మల్ని టార్చర్ చేస్తారు, పిల్లలు మీ జీవితంలో ముందుకు వెళ్ళనివ్వరు అని ఈ రీతిగా ప్రేరేపిస్తున్నారు. వాక్యం తెలియజేస్తుంది పిల్లలు దేవుడు అనుగ్రహించే స్వాస్థ్యము, బహుమానం అని. కానీ లోకం చెప్పేది ఏంటంటే వారు బర్డెన్. ఒక స్త్రీ అయితే ఏకంగా తన సొంతంగా కనిన కుమార్తెని అడాప్షన్ కి అప్పచెప్పేసింది. ఎందుకు అని అంటే ఆ బిడ్డ బట్టి నేను జీవితంలో ముందుకు వెళ్ళలేకపోతున్నాను, ఏం సాధించలేకపోతున్నాను, వెకేషన్స్ తీసుకోలేకపోతున్నాను, ట్రావెల్ చేయలేకపోతున్నాను, నా బాయ్ ఫ్రెండ్ తోటి నేను తిరగలేకపోతున్నాను అని చెప్పి విచ్చలవిడి జీవితం కోసము, భారము లేని జీవితం కోసము, బాధ్యత లేని జీవితం కోసము సొంత బిడ్డని అడాప్షన్ కి అప్పచెప్పింది. అండ్ షీ సెడ్ ఐఎమ్ ఫైనలీ ఫ్రీ. హౌ సాడ్ ఇస్ దట్ కదా. ఈ లోకము అటువంటి ట్రెండ్స్ ని ఎంకరేజ్ చేస్తుంది. అది చేస్తున్న ఆమె ఏం చెప్పిందంటే మీరు కూడా నాలా చేయండి, అప్పుడు మీరు కూడా హ్యాపీగా బ్రతుకుతారు అని ఈ రీతిగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. అదే రీతిగా ద వరల్డ్ ఇస్ ఆల్సో ఇన్ఫ్లుయెన్సింగ్ ఏంటంటే నీ భర్త నీ చుట్టే తిరగాలి, నీ భర్త నీ కాళ్ళ కింద పడి ఉండాలి, నీ భర్త నీ నువ్వేం అడుగుతావో, నువ్వేమి కోరుకుంటావో అవన్నీ చేయాలి, నీ భర్తతోటి నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు అని ఈ రీతిగా లోకము ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ప్రభావితం చేస్తుంది. పరాయి స్త్రీలు ఏం చేస్తారంటే నా భర్త ఇంత ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్ కొనిచ్చాడు, ఇంత ఖరీదైన వాటిని నా కొరకు కొనిచ్చాడు, నా బర్త్డే కోసం, నా యానివర్సరీ కోసము, నా నెల అంతా నన్ను ఇంత బాగా చూసుకుంటాడు, నీ భర్త అట్లా చేయట్లేదంటే యూ డిజర్వ్ బెటర్, యూ డిజర్వ్ బెటర్. అట్లాంటి భర్తని విడిచిపెట్టు, నువ్వు నీ జీవితంలో ఎంజాయ్ చేయాలి, ఎంతకాలం ఆ రీతిగా తక్కువగా ఉంటావు అని ప్రోత్సహిస్తూ పోల్చుకుంటూ చేస్తున్నప్పుడు చాలా మంది సాధారణమైన స్త్రీలు అవును నా భర్త నన్ను ప్రేమించట్లేదేమో, అవును నా భర్త నా కొరకు ఇవేం చేయట్లేదు కదా అంటే ఐఎమ్ ఐ నాట్ డిజర్వింగ్ అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే నువ్వు ఎటువంటి బట్టలైనా వేసుకోవచ్చు, షో ఆఫ్ యువర్ బాడీ, బీ ఇమ్మాడెస్ట్. ఇమ్మాడెస్ట్ అని నేరుగా చెప్పరేమో కానీ షో ఆఫ్ యువర్ కర్వ్, షో ఆఫ్ యువర్ బాడీ. ఎందుకు? యు లివ్ లైఫ్ ఓన్లీ వన్స్, కాబట్టి ఎంజాయ్ చేయి, నువ్వు ఎంజాయ్ చేసుకో, ఎటువంటి బాధ్యతలు లేకుండా నువ్వు ఉండు అని చెప్తూ ఉంటారు. చాలా మంది చెప్పేది ఏంటంటే నువ్వు వివాహమే చేసుకోకు, వివాహం చేసుకున్నావంటే భర్తకి లోబడాలి, ఒకరి అధికారం కింద ఉండాలి, అత్తమామకి లోబడి ఉండాలి, ఇవన్నీ చేయాలి, కాబట్టి నువ్వు వివాహం చేసుకోకు. యూ డు నాట్ హ్యావ్ టు బి అండర్ సంబడి, యూ ఆర్ ద క్వీన్ ఆఫ్ యువర్ లైఫ్. నువ్వే నీ జీవితానికి రానివి కాబట్టి నీవు ఇష్టం వచ్చినట్టు బ్రతకాలంటే వివాహమే చేసుకోకు అని చాలా తప్పైన ఇన్ఫ్లుయెన్సెస్ మన చుట్టూ చూస్తున్నాం. క్రైస్తవ స్త్రీలారా జాగ్రత్తగా ఉండండి. డు నాట్ ఫాల్ ఫర్ దిస్, డు నాట్ బి ఇన్ఫ్లుయెన్స్డ్ బై దిస్. వీటి ద్వారా ప్రభావితం కాకండి. ఇది అపవాది ఒక కుట్ర. పిల్లలు కనకుండా, వివాహము చేసుకోకుండా